రైతు బంధు ఇంతకుముందు ఉన్న వాళ్ళు సరిగ్గా ఇయ్యలే, ఖజానా ఖాళీ అయిపోయింది, పైసలు ఎక్కడి నుంచి ఇవ్వాలి, లంక మీదలు ఉన్నాయనుకుంటే లేవని చెప్పేసి ముఖ్యమంత్రి అంటే మంత్రులు ఖజానా ఖాళీ అయింది అంటున్నారు. రైతు బంధు కోసం 7 విడతల్లో 75,000 కోట్ల రూపాయలు ఏనాడు ఇబ్బంది పడకుండా ఇష్యూ రిలీజ్ చేసింది గత ప్రభుత్వం. రెండోసారి 7 విడతలుగా 75,000 కోట్లు ఇచ్చినాం. అది రైతులందరూ అనుభవంలో ఉన్నది, వాళ్ళ యొక్క అకౌంట్లోకి వచ్చింది, వాళ్ళందరూ కూడా అనుభవించారు. ఈ యొక్క 8వ విడతకు సంబంధించిన డబ్బులు 7,500 కోట్లు కూడా ఎలక్షన్లు అయినా పర్మిషన్ తీసుకొని బ్యాంకులో వేస్తే వాటిని వెయ్యనీయకుండా అడ్డుపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ఏర్పడ్డ తర్వాత కూడా ఆ పైసల్ని ఎక్కడికి పోయినాయో మీకు తెలుసు, మీ మంత్రివర్గంలో ఎవరు డబ్బులు తీసుకున్నారో మీకు తెలుసు, ఏ కాంట్రాక్టర్లకు మీరు ఇచ్చిందో మీ అందరికీ తెలుసు. ఇవాళ ఖాళీ ఖజానా ఇవ్వలే, ఖాళీ ఖజానా కాదు, 7,500 కోట్లు రైతు బంధు కోసం బ్యాంకులో వేసి పెడితే దాన్ని బ్యాంకుల నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసే ముందు రోజున పనిచేసింది మీరు, వాడుకున్నది మీరు, లబ్ధి పొందింది మీరు, రైతు బంధు ఇవ్వలేకపోయింది మీరు. ఇవాళ రైతు బంధు ఖాళీ ఖజానా ఇచ్చిందని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అంతేకాదు గత 3 నెలలుగా 100 రోజుల్లో 16,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది కదా, 7,500 కోట్ల రూపాయలు మేము పెట్టినాం కదా, 24,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? రైతు బంధు ఇవ్వడానికి మీకు ఎందుకు సాధించలేకపోయినారు? కాబట్టి వెంటనే రైతు బంధుని, రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామన్నారు, అది పక్కన పెట్టండి, ముందుగా ఈ రైతు బంధుని ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలని చెప్పేసి రైతుల పక్షాన మిమ్మల్ని మేము కోరుతున్నాం. ఇంకో మాట మాట్లాడిండ్రు, గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, వ్యవసాయాన్ని పట్టించుకోలేదు, సాగునీళ్ళు ఇవ్వలేదు, మొత్తం కూడా దండగా చేసిందని చెప్పేసి మాట్లాడిండ్రు ఇదే వ్యవసాయ శాఖ మంత్రులు. ఇగో వారు ఉన్న ఫోటోనే, వారు నష్టం జరిగినప్పుడు బోనకల్లు పోతే బోనకల్ నుంచి హెలికాప్టర్లో వారు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, కానీ మంచి రైతు అని చెప్పేసి కేసీఆర్ గా వారిని ఎక్కించుకొని ఆ మొత్తం తీసుకుపోయి చేసిన దానికి ఇగో ఇది సాక్ష్యం.